గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు మాజీ సతీమణి రూపాలి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తిరుపతిలోని నివాసంలో జరిగిన సోదాల్లో భారీగా నగలు, ఆస్తిపత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువను నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నాయి సార్, మీరు ఎత్తితే చెప్తాను నేను. ఆ వడ్డాను మాత్రం కూతురు దాంట్లో పెట్టండి. ఈ పెద్ద వడ్డాను ఈ బ్యాగ్ సంబంధం లేదు. ఎవరు మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. విశాఖ జిల్లా గాజువాక సబ్ రిజిస్ట్రార్ డి వెంకయ్యనాయుడు ఇళ్లు, బంధువుల నివాసాల్లో అనిసా అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. గాజువాకలోని వెంకయ్య ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు, దస్తావేజులు, నగదుని అధికారులు గుర్తించారు. ఈ ఉదయం నుంచి విశాఖ, తిరుపతిలో సోదాలు సాగుతున్నాయి. విశాఖలో 6 చోట్ల, తిరుపతిలో 3 చోట్ల అనిసా సోదాలు కొనసాగుతున్నాయి. గాజువాకలోని అఫీషియల్ కాలనీ, వడ్లపూడిలోని తిరుమల నగర్, షీలానగర్లోని వెంకటేశ్వర కాలనీలో అనిసా అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు ఇళ్లలో సోదాలు చేస్తున్న ఏసీబీ ఇప్పటి వరకు ఏమేం గుర్తించింది? మొత్తం విశాఖపట్నంలో 6 చోట్ల ప్రధానంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో భారీ ఎత్తున నగలు, అలాగే నగదు కూడా బయటపడుతోంది. అయితే లాకర్లు ఎన్నున్నాయి ఏంటి అన్నది కూడాను ఇప్పుడు ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. అనిసా డిఎస్పీ బృందాలు, ప్రధానంగా రమాదేవి బృందంతో ఆ బృందం అంతా ప్రధానంగా ఆయన నివాసం విశాఖపట్నంలోని పందిమెట్ట ప్రాంతంలోనే ఆయన నివాసం అయిన అపార్ట్మెంట్ లోనే ప్రధానంగా సోదాలు జరుపుతున్నారు. ఇక్కడ ల్యాప్టాప్లు, అలాగే ఆయన డెస్క్టాప్, వీటన్నిటిని కూడా పరిశోధిస్తున్నారు. మొబైల్లో కూడా కొంత సమాచారం ఉంది, వాటిని కూడా తీసుకుంటున్నారు. ప్రత్యేకించి ఈయన బావమరిది షీలానగర్ ఆ ప్రాంతంలో ఉన్న ఈయన బావమరిది ఇళ్లలో కూడాను సోదాలు జరుగుతున్నాయి. 18 ఎకరాలకు సంబంధించి విలువైన డాక్యుమెంట్లు, అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన డాక్యుమెంట్లు, దాదాపు 1.5 కోటి విలువైన ఈ అగ్రిమెంట్ పత్రాలు, వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 18 ఎకరాల ల్యాండ్ కి సంబంధించిన పత్రాలను కూడా అక్కడ స్వాధీనం చేసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ఇదే సమయంలో తిరుపతిలో కూడాను ఈ సోదాలు జరుగుతున్నాయని అనిసా అధికారులు చెప్తున్నారు. ఈయన నివాసంలోని, అంటే విశాఖపట్నంలోని ఈ నివాసంలోని సోదాలు జరుగుతుంటే అక్కడ విలాసవంతమైన, అంటే ఆయన అపార్ట్మెంట్ లో విలాసవంతమైన బాత్రూమ్లు కానీ, అలాగే బెడ్రూమ్లు, మిగతా ఖరీదైన ఫర్నిచర్, వీటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ లాకర్లు ఏమున్నాయి, ఎంత ఉంటుంది లాకర్లోని, డాక్యుమెంట్లో ఏమున్నాయని కూడాను ఈ సాయంత్రం కల్లా ఒక పూర్తి సమాచారం తెలుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు దాదాపు 3 కోట్లకు పైగా ఆస్తుల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు కూర్మరాజు.